మౌని నీ అమ్మ దగ్గరికి తెల్లింటికి వచ్చింది బాబు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏందే నాకా నీకే పికరా? నీ అమ్మ నా జుట్టు వచ్చారు. అక్క అక్కడ నా లవర్ ఉన్నాడు, పోయి ప్రాంక్ చేయక్క. ఏం ప్రాంక్? వాడి ఫ్రెండ్ తోని నేను ఓయో రూమ్ కి వెళ్ళినట్టు ప్రాంక్ చేయక్క. అరే నైని నీ ఫ్రెండ్ సూరజ్ గారితో ఓయో రూమ్ కి వెళ్ళిందిరా. సూరజ్ గాడా? పక్కా సూరజ్ గాడేనా? అవునరా. అదేంట్రా నీ రియాక్షన్ అంత కూల్గా ఉంది? అంటే వాని గర్ల్ ఫ్రెండ్ తో నేను కూడా తిరుగుతున్నా కదా, వానికి తెలిసి వాడు కూడా బాధపడాడు కదా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. బిల్లు కట్టినామక్క ఇంట్లో పనికొస్తా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న బిల్లు కట్టినామక్క ఇంట్లో పనికొస్తుంది అటు టిష్యూలలో తీసుకుంటుంది కట్టే ఇది టిష్యూ దాపెట్టుకో జల్దీ చూస్తూ ఇజ్జత్ తీయకురే, దండం పెడతా. బిల్లు కట్టినాం, 1000 రూపాయలు కట్టినాం. ఎవరైనా అంటే అమ్మని దింగేస్తా. ఏం ఎదురు అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. డైరీ నీకెడ సిగ్గనిపిస్తలేదా? పక్కన నోట్లో ఇంత వేసుకుంటున్నావు. అక్క నేను పోతున్నా కమీర బుక్ అయితే నైని మీ లవర్ రమ్యతో ఓయోరంకి వెళ్ళండి, నీకు విషయం తెలుసా? ఏ లైట్ తీసుకో. అదేంటే నీ లవర్ ఓయోరంకి వెళ్ళండి అంటే లైట్ తీసుకో అంటావు? పిచ్చా? కొన్ని అలానే జరుగుతాయి, వదిలేసేయాలి. ఆగు, వెళ్ళి రమ్యతోనే చెప్తా. వస్తాయి నువ్వు నిన్న ఓయోరంకి వెళ్ళావు వాళ్ళ నైని వాళ్ళ లవర్తో అని చెప్పి నైనికి చెప్పిండే. అదేంది లైట్ తీసుకో అనేది? నాకు పిచ్చి లేస్తుంది. ఏ పోనే లైట్ తీసుకో. అసలు ఏం జరుగుతుందో చెప్పు. అది లైట్ తీసుకోమంటే నువ్వు లైట్ తీసుకోమంటావు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే నా లవర్తో నాది ఓయో రూమ్ కి పోయింది కాబట్టి నేను లైట్ తీసుకున్నా. ఏం పర్లేదు, కొద్ది మారండ్రా. నాకు ఒక గన్ ఇస్తారా? అడుగు మళ్ళీ దియను కూర. అందరు చూస్తారు, దిష్టి చుక్క కూడా పెట్టుకున్నా. వేస్ట్ కావద్దు, పోదది. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో చెప్తా. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఒకసారి ఇట్లా పట్టుకో చెప్తా. ఒకసారి ఒక డైలాగ్ చెప్తా. ఇట్లా పట్టుకో, పట్టుకున్నా. ఇది ఇట్లా పట్టుకో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.